మీరు అద్భుతంగా అంటే అన్ని విషయాల్లో మాట్లాడుతూ సెన్సేషన్లో ఉన్నారు. బట్ రకరకాల ఆరోపణలు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నదంటే బిగ్ బాస్ షో విషయంలో. బిగ్ బాస్ షో విషయంలో బిఫోర్ దాట్ ఇటీవల కాలంలో పొలిటీషియన్స్ కూడా వెళ్తున్నారు బిగ్ బాస్ షోలకి. దువ్వాడ మాధురి గారు వైసీపీలో ఉన్నారు, తను బిగ్ బాస్ షో పాలిటిషియనా, రాజకీయాల్లో పాలిటిషియనా, వైసీపీ పార్టీలో ఉన్నారు కదా ఆయన ఉన్నాడు, ఆయన లేదు కదా, ఆమె కూడా కార్యకర్తగా స్థాయిలో తిరుగుతుంది. ఒక్కసారి ఒక్కసారి మీ గురించి దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుకొచ్చారు. మా ఆర్టీ వేదికగా నేను మాట్లాడుకొచ్చిన మాట ఒకటి చూపించడానికి మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడో చూడండి. ఇక్కడ నారాయణరావు గారు కూడా బిగ్ బాస్ని విమర్శించడమే కాదు, దాన్ని విమర్శించడమే కాదు, నాగార్జునను కూడా విమర్శించారు. తప్పు, చాలా తప్పు చేస్తున్నారు మీరు. నాగార్జున వెరీ నైస్ పర్సన్, అతను ఎవరి జోలికి పోలేదు, ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సినిమా హాళ్ళకి ఆడామగా కలిసే వెళ్తున్నాం కదా, మార్నింగ్ షో చూస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్ బ్యాగ్లు వేసుకొని ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది, ఎందుకు ఆ పిల్లలు వెళ్తున్నారు అన్నది ప్రతి తల్లిదండ్రికి కొంతమంది చూస్తున్నాం. మనం సినిమాలు బ్యాన్ చేసేద్దామా? ఒక విషయం ఇది ఒకటే కాదు, ఇంకా కంటిన్యూషన్ ఆయన చాలాసార్లు మాతో మాట్లాడుతూ ఫోన్ లైన్లో కూడా నారాయణ గురించి నాకు కొత్తగా చెప్పాలని రాజకీయం తెలియదా నాకు, ఆయన ఏదో డబ్బుల కష్టపడి చేస్తారు కానీ ఇలా విమర్శించడం ఆయన కొత్త ఏం కాదన్నట్టు విమర్శించారు మిమ్మల్ని. ఆయన కామన్ల కళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటుంది. ఆయన స్వానుభవం, వ్యక్తిగత జీవితం దాన్ని రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతిలో మాట్లాడాడు పాపం. ఆయన పర్సనల్ జీవితం ఎంత తెలుసు కదా, నాకు కూడా తెలుసు వాళ్ళ గురించి. నేను బిగ్ బాస్ని విమర్శించడం, నాగార్జున విమర్శించడం అంటే ఫస్ట్ ఇనాగ్రల్ అప్పుడు మీరు చూడండి, విజువల్స్ అయితే చూడండి. ముగ్గురు హీరోయిన్లు, పాత హీరోయిన్స్ ముగ్గురు ఫోటోలు పెడతాడు. ఒక హీరోని పిలిచాడు, సమ్ బాబ్జీ ఎవరు హీరో, పిలిచి ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. అతను ఏమన్నా అంటే ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇస్ ఇట్ ది కల్చర్? అంటే ఒకడు ముగ్గురు అమ్మాయిలను ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో పబ్లిక్ సంకేతం పంపిస్తే, సంకేతం ఎవరు దగ్గర పంపిస్తున్నారు? నాగార్జున అడుగుతున్నాడు. నాగార్జున ఎవరు? అఖిల నాగేశ్వర కొడుకు, పాపులర్ యాక్టర్, ప్రజల్లో మన్నన ఉంది. అలాంటి పాపులర్ యాక్టరు నైతికంగా దిగజారిపోయే పద్ధతుల్లో ఆ షో చూపిస్తే ఏమంటారు చెప్పండి దాన్ని?